నమస్తే. లా ఎక్సలెన్స్ యొక్క లక్ష్య ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం 22కి సంబంధించినటువంటి ఈనాడుకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ వాటర్ డే, ప్రపంచ జల దినోత్సవం ఇవాళ. దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేది 1994 నుంచి ప్రతి సంవత్సరం మనం వరల్డ్ వాటర్ డే, ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కంటెక్స్ట్లో అసలు అందరికీ నీరు అన్నది ఉందా లేదా అన్న దాని గురించి ఆలోచించాలి. మనం ఎప్పుడైనా సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫరెంట్ స్పేస్ ప్రోగ్రామ్స్ చూస్తే మార్స్ మీద వాటర్ ఉందా, చంద్రుడి మీద వాటర్ జాడలేమన్నా కనిపించాయా, ఇలా ఎందుకు వాటర్ గురించే చూస్తామండి? ఎందుకు? వాటర్ అనేది ఉంటేనే, జలం అనేది ఉంటేనే అక్కడ లైఫ్ అనేది పాసిబుల్. కాబట్టి మనం వాటర్ యొక్క ట్రేసెస్ ఉన్నాయా లేదా అని చూస్తామన్నమాట. అంత ఇంపార్టెంట్ అయినటువంటి వాటర్ రీసోర్సెస్ మనకి భూమి మీద 3కి 2 వంతులు అనేవి ఉన్నాయి. ల్యాండ్ అనేది 1వ వంతు అనేది ఉంది. సో వాటర్ అనేవి అవైలబిలిటీ ఉంది. కానీ దీంట్లో ఎక్కువ శాతం వాటర్ ఏ విధంగా ఉంది? తాగునీరా, ఉప్పు నీరా? త్రాగునీరు ఆర్ మంచినీరు, ఉప్పు నీరు అనుకుంటే మోస్ట్ పర్సంటేజ్ అనేది ఉప్పు నీరుగా ఉంది. త్రాగునీరుగా ఉన్నది ఎక్కడ? గ్లేషియర్స్, మంచు పర్వతాలు, రివర్స్, నదులు, ట్యాంక్స్ అంటే చెరువులు, ఇలాంటి వాటిలో మాత్రమే. సముద్రంలో ఉన్న జలం ఉప్పు నీరు. సో అది మనకి పనికిరాదు. మోస్ట్ వాటర్ అనేది పనికిరాదు. ఈ పనికొచ్చిన వాటర్లో మనం ఎంతవరకు చక్కగా వాడుకుంటున్నాం దాన్ని అన్నది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఈ వాటర్లో మళ్ళీ ఏం చేస్తున్నాం? పొల్యూషన్. ఉన్న తాగునీరు పోర్టబుల్ వాటర్ అంటాము. త్రాగడానికి పనికొచ్చే వాటిని పోర్టబుల్ వాటర్ సోర్సెస్ అంటాము. ఈ పోర్టబుల్ వాటర్లో కూడా ఏం చేస్తున్నాం? పొల్యూషన్, కాలుష్యం అనేది క్రియేట్ చేస్తున్నాము. మరి దీనివల్ల అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఈ అవైలబిలిటీని పెంచాలి. ఇది ఇప్పుడున్నటువంటి ఇష్యూ. అవైలబిలిటీని పెంచాలి. ఎందుకు పెంచాలండి? అన్ని చోట్ల వాటర్ అనేది ఉంటుంది కదా అన్నది క్వశ్చన్. అన్ని చోట్ల వాటర్ ఉంటుంది, కానీ జాగ్రఫీ వైజ్ మనం చూసుకుంటే కొన్ని ఏరియాస్లో వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఏరియాస్లో వర్షాభావ పరిస్థితులు అనేది ఉంటాయి. రెయిన్ఫాల్ని బట్టి అక్కడ ఉన్నటువంటి టోపోగ్రఫీ, అంటే రివర్ ఉందనుకోండి, వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. అలా అసలు వాటర్ స్టోరేజ్ అనేది ఏమీ లేదనుకోండి, వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. సో ఇలాగ జాగ్రఫీని బట్టి ఒక ప్రాంతంలో నీటి అవైలబిలిటీ ఎలా ఉంది అని చెప్తాము. ఇలా ఉన్న సందర్భంలో మరి చాలా వరకు ప్రజలు 80% వరకు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. మరి ఎలా అరికట్టొచ్చు? 2 రకాలైనటువంటి స్ట్రాటజీస్. ఒకటి, ఉన్న వాటర్ని తక్కువగా వాడుకోవాలి. లెస్ యూజ్, జుడిషియస్ యూజ్ అంటాం మనం ఇంగ్లీష్లో. జుడిషియస్ అంటే ఆచితూచి ఎంతవరకు అవసరమో వేస్ట్ చేయకుండా వాడుకోవడం. రెండోది, వాడిన వాటర్ ఉంటుంది కదా, యూజ్డ్ వాటర్, దాన్ని రీసైకిల్ చేసుకోవాలి. రీసైకిల్ అంటే ఇప్పుడు ఆ వాటర్ని మళ్ళీ డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా శుద్ధి చేసి దాన్ని తిరిగి వాడుకోవడం అన్నమాట. లెస్ యూజ్ మరియు యూజ్డ్ వాటర్. ఇది కాకుండా ఇంకొక స్ట్రాటజీ ఏం చేయొచ్చు? మామూలుగా మనకి వర్షం వస్తుంది, భూమిలో నేలలోకి వాటర్ ఇంకి గ్రౌండ్ వాటర్గా ఫామ్ అవుతాయి. ఈ రెండు ఏంటి? సర్ఫేస్ వాటర్ గురించి, రివరు, ట్యాంక్స్, వీటన్నిటి గురించి. అదా కాకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్కి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏంటి? మనకి ఎందుకు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయి? అతిగా వినియోగం. సో అతి వినియోగాన్ని తగ్గించాలి ఫస్ట్. తర్వాత వాటర్ ఇంకేలాగా ఇంకుడు గుంతలు కానివ్వండి, వాటర్ని కన్జర్వేషన్ అంటామన్నమాట. ఈ వాటర్ కన్జర్వేషన్ చేసుకోవాలి. ఇలాంటివి చేసుకుంటేనే ప్రపంచంలో అందరికీ వాటర్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పటికే చాలామంది నీటి ఎద్దడితో బాధపడుతున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది ఏ కంట్రీస్లో ఉన్నారు? డెవలపింగ్ కంట్రీస్లో, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నారు. వాళ్ళలో కూడా పువర్ పీపులే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ కంటెక్స్లో అందరికీ నీరు, వాటర్ ఫర్ ఆల్ అనేది ఉండాలి అంటే ఈ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, లెస్ యూజ్, అతి వినియోగాన్ని తగ్గించడం, వాటర్ కన్జర్వేషన్ని పెంచడం, యూజ్డ్ వాటర్ని రీసైకిల్ చేసుకోవడం, ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగ్రికల్చర్లో క్రైసిస్ గురించి. మనం గత కొన్నేళ్లుగా చూస్తే రైతులు పాదయాత్రలు జరపడం, తర్వాత ప్రొటెస్ట్లు చేయడం, ఢిల్లీ అనేది నేషనల్ క్యాపిటల్లో ప్రొటెస్ట్ చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎందుకని, ఏమేమి అడుగుతున్నారు? గిట్టుబాటు ధరల కోసం, గిట్టుబాటు ధర కూడా మాకు రావట్లేదు అన్నది ఒక ఇంపార్టెంట్. తర్వాత అప్పుల బాధ ఎక్కువైపోతుంది, సీడ్స్ క్వాలిటీ సరిగా లేదు, ఇవన్నీ చెప్తున్నారు. ఈ కంటెక్స్లో గవర్నమెంట్ ఏమో రైతులకి వాళ్ళ యొక్క ఆదాయాన్ని రెండింతలు చేస్తాం 2022 అంటుంది. వాళ్ళకు పెట్టిన డబ్బులే వెనక్కి రావట్లేదు అన్నది వాళ్ళ ప్రొటెస్ట్. మరి ఏం చేయాలి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏంటి అన్నది చూసుకోవాలన్నమాట. మనం అగ్రికల్చర్ అనే టాపిక్ కింద చదువుకుంటామండి. ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా ఇది ఇంపార్టెంట్. అగ్రికల్చర్ అన్నది ఎప్పుడైనా సమూలంగా మొత్తం చూడాలి. ఫస్ట్ ఇన్పుట్ లెవెల్, ఇన్పుట్స్ ఏమేమి ఉండాలి అగ్రికల్చర్లో? ల్యాండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇరిగేషన్ అంటే సేద్యము అంటాం, ఇరిగేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సీడ్స్ విత్తనాలు, ఫర్టిలైజర్స్ ఎరువులు, పెస్టిసైడ్స్ అంటే క్రిమి కీటకాలని నాశనం చేసే మందులు, పెస్టిసైడ్స్, ఇవన్నీ ఇన్పుట్స్ మనకి. దాంతోపాటు ఇంపార్టెంట్ క్రెడిట్ అంటే ఇన్వెస్ట్ చేయడానికి మనీ అన్నమాట. ఇన్పుట్స్ దీని నుంచి ఏం చేస్తారు, పంటని పండిస్తారు. క్రాప్ లెవెల్కి వెళ్తాం. క్రాప్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనకేం కావాలి, మెషిన్స్ కావాలి, తర్వాత లేబర్ కావాలి వర్క్ చేయడానికి. ఇదైపోయిన తర్వాత హార్వెస్ట్ అంటే పంట కోయడం అన్నమాట. హార్వెస్ట్ అయినప్పుడు మళ్ళీ ఏం కావాలి, మెషిన్స్ కావాలి. పంట కోసిన దాన్ని స్టోర్ చేసుకోవాలి అంటే స్టోరేజ్ అనేది ఉండాలి. ఆ పంటని పట్టణాలకు కానీ మండీలకు కానీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండాలి. సరే, మండీకి వెళ్ళిందనుకుందాం, మార్కెట్ చేయాలి. ఈ మార్కెట్ చేయాలంటే మనకి ఎంఎస్పి ధరలు ఉన్నాయి. అగ్రికల్చరల్ మార్కెట్స్, ఏపీఎంసీ మార్కెట్స్ అంటాము. అక్కడ మార్కెటింగ్ ధరలు అనేవి ఇలాంటివి మార్కెటింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్. ఇక్కడ వీటన్నిటిలో ప్రాబ్లమ్స్ ఏంటో చూడాలండి. ఎప్పుడు మనం ఏమంటాం, గవర్నమెంట్ ఏమంటుంది, నేను రుణమాఫీ చేస్తాను అంటుంది. రుణమాఫీ అనేది ఇక్కడ ఒక్కటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, కానీ వీటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తుంది? క్వశ్చన్ మార్క్. క్రెడిట్ అనే దాంట్లో రుణము అంటాము, రుణమాఫీ అంది బాగానే ఉంది. మరి రుణమాఫీ ఒక్కటి చేస్తే సరిపోయిందా? ల్యాండ్, కొంతమందికి ఏమో చిన్న ల్యాండ్స్ ఉంటాయి, 2 హెక్టేర్ల కంటే తక్కువ, 1 హెక్టేర్ అట్లా. ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఇండియాలో 67% వర్షం మీద ఆధారపడి అగ్రికల్చర్ చేసే ల్యాండ్ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అంటారు. రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ ఉంది. మరి వీళ్ళకి ఏంటి, ఎక్కువగా బావులు ఇవి తవ్వడం వల్ల దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. ఇక్కడ డెట్, అప్పులకి పడిపోతున్నారు. మరి దీన్ని ఎలా అడ్రస్ చేయాలి? సీడ్స్ కొంటాం, క్వాలిటీ ఉండదు. మరి వాటిని ఎలా అడ్రస్ చేయాలి? ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎంత వాడాలి అన్న దాని గురించి క్వాలిటీ కంటెంట్ లేదు. అలా మెషిన్స్ కానీ, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది కానీ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? గిట్టుబాటు ధర లభిస్తుందా? మార్కెట్లో వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ అగ్రికల్చర్లో ఏ రిఫార్మ్స్ తీసుకోవాలన్నా ఇప్పుడు అశోక్ దల్వాయ్ కమిటీ అన్నది గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఇచ్చింది. అశోక్ దల్వాయ్ కమిటీ అనేది 2022కి ఫార్మర్స్ యొక్క ఇన్కాన్ని రెట్టింపు చేయడం కోసం అపాయింట్ చేయబడినటువంటి కమిటీ అన్నమాట. ఈ కమిటీ ఇచ్చింది రికమెండేషన్స్, సరే. కానీ అగ్రికల్చర్ని ఏ విధంగా మార్చాలన్నా ప్రతి ఒక్క లెవెల్లో రిఫార్మ్స్ తీసుకొని వస్తే మాత్రమే మార్చగలము. ఒక్క చోట లేకపోతే ఇక్కడ ఎంఎస్పి ఇచ్చి మారుస్తామనుకుంటే అది కుదరదు అన్నదన్నమాట. మరి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే అగ్రికల్చర్ మనకి జీడిపికి కాంట్రిబ్యూట్ చేసేది 14%, కానీ 48% మంది ప్రజలు దాంట్లో ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు. అంటే 48% 14% ఇన్కాన్ని షేర్ చేసుకుంటున్నారు. అంటే చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ వేరే రంగాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అది కాకుండా అల్లైడ్ అగ్రికల్చర్ అంటే పశువుల పెంపకం కానివ్వండి, ఇలాంటి వాటికి వెళ్ళాలి. అల్లైడ్ అగ్రికల్చర్ మరియు ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవి ఉండి అగ్రికల్చర్లో రిఫార్మ్స్ తీసుకొని వస్తే
అప్పుడు ఈ 3 ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడు మాత్రమే అగ్రికల్చర్ని సమూలంగా మనం రిఫార్మ్ చేయగలము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పుల్వామా అటాక్ తర్వాత పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని చెప్తున్నారు. దీని గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకొని ఉంటాము. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్కి సంబంధించిన ఆర్టికల్ కింద దీన్ని చదువుకుంటాం. పుల్వామా అటాక్లో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్స్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత మనం బాలాకోట్ అనే ప్రాంతం మీద ఎయిర్ స్ట్రైక్స్ అనేవి జరపడం జరిగింది. ఆ తర్వాత మన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన పైలట్ అభినందన్ని పట్టుకోవడం జరిగింది. తర్వాత వదిలిపెట్టడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ అటాక్ పాల్పడినటువంటి జైష్ ఈ మహమ్మద్ అనే గ్రూప్కి సంబంధించిన లీడర్ మసూద్ అజర్ అనే అతన్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తించాలి అని ఒక రిజల్యూషన్ ప్రవేశపెట్టగా చైనా అన్నది అది పాస్ అవ్వకుండా వీటోని విడుదల చేయడం జరిగింది. ఈ వీటో తర్వాత పాకిస్తాన్ మీద చాలా కంట్రీస్ ప్రెషర్ మొదలుపెట్టాయి. అటు యుఎస్ఏ అయితేనేమి, సౌదీ అరేబియా, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా దీని మీద ప్రెషర్ మొదలుపెట్టాయి. ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ అయితే ఈ గ్రూప్కి సంబంధించిన మసూద్ అజర్ని టెర్రరిస్ట్గా గుర్తించడం జరిగింది. ఇలాగా దీని మీద ప్రెషర్ అయితే పెంచుతున్నాం, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళు మారేలాగా కనిపించట్లేదు. ఎందుకంటే ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఎవరి డెసిషన్ మేకింగ్ ఎక్కువ ఉండాలి? రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉండాలి. ఎప్పుడైతే రిప్రజెంటేటివ్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉంటుందో అప్పుడు అది ఇష్యూస్ని పొలిటికల్ లెవెల్లో సాల్వ్ చేయాలి అనుకుంటుంది. అలా కాకుండా మిలిటరీకి ఎక్కువ రోల్ ఉందనుకోండి, మిలిటరీకి ఎక్కువ పవర్ ఉంటే అది వార్ ద్వారా కానివ్వండి హార్డ్ వేలో సాల్వ్ చేయాలనుకుంటుంది. అక్కడ అటు దీనికి కంప్లీట్ పవర్ లేదు, అటు దీనికి కంప్లీట్ పవర్ లేదు. ఎక్కువ రోల్ అనేది మిలిటరీ గవర్నమెంట్లో చేస్తుంది. కాబట్టి ఆ ఇష్యూస్ని మనం పొలిటికల్ లెవెల్లో సాల్వ్ చేసుకోలేకున్నాము. సో పాకిస్తాన్ని ఐసోలేట్ చేస్తున్నాం, కానీ అక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటి? ఇంటర్నేషనల్గా డిఫరెంట్ కంట్రీస్ యొక్క సపోర్ట్ తీసుకొని ఆ సపోర్ట్ని కూడగట్టి ఆ సపోర్ట్ ద్వారా దీని మీద ప్రెషర్ పెంచి టెర్రర్ క్యాంప్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్కి వెళ్లకుండా చూసుకోవాలి. ఈటీవీ భారత్ అనే యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటి, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్మార్ట్ ఫోన్లో యాప్ విధంగా పంపించేదానికి ఇదన్నమాట. ఫస్ట్ టైం ఇలాంటి ఒక యాప్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని జంగ్ ఫరాజ్ అనేటటువంటి శిఖరం పైన ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది వీళ్ళు స్విస్ డెవలప్మెంట్ ఏజెన్సీ కోఆపరేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగులు. వీళ్ళు వచ్చేసి క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి అక్కడ పోస్ట్ కార్డులపై రాసి ఉంచి అక్కడ పెట్టడం జరిగింది. ఈ సందేశాన్ని అంటే క్లైమేట్ చేంజ్ అనేది ఎక్కువ అవుతుంది, దీన్ని అడ్రస్ చేయాలి అన్నది సందేశం అన్నమాట. అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? ప్రతి ఒక్క సిస్టమ్కి ఒక టెంపరేచర్ అనేది ఉంటుంది. ఆ టెంపరేచర్ అనేది బ్యాలెన్స్గా ఉండాలి. ఈ బ్యాలెన్స్ అనేది తప్పి టెంపరేచర్స్ కనుక పెరిగిందనుకోండి, టెంపరేచరే ఎందుకు ఇంపార్టెంట్ అండి? టెంపరేచరే క్లౌడ్స్ మేఘాలు ఫామ్ అవ్వడానికి కానివ్వండి, ప్రెషర్ పీడనాన్ని కానివ్వండి, వీటన్నిటిని ఇంపాక్ట్ చేసేది టెంపరేచరే. ఆ టెంపరేచర్లోనే మార్పు వస్తే ఆ క్లైమేట్ అనేది మారుతుంది. సో క్లైమేట్ చేంజ్ అనేది టెంపరేచర్ పెరగడం వల్ల, ఈ టెంపరేచర్ పెరిగేది గ్లోబల్ వార్మింగ్ అనే ఫినామినా వల్ల. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుంది అంటే మనకి వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి కొన్ని ఉన్నాయి. కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్, ఇలా డిఫరెంట్ గ్యాసెస్ అనేవి ఉన్నాయన్నమాట. నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా వాతావరణంలో వచ్చేటటువంటి సూర్యకిరణాలని గ్రహించి వాతావరణాన్ని వేడి చేస్తాయి. వీటి శాతం ఎక్కువ ఉంటే ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. సో ఇలా మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని వాతావరణంలోకి ఎక్కువ రిలీజ్ చేస్తున్నాము. దీనివల్ల వాతావరణం వేడెక్కి దీనివల్ల క్లైమేట్ అనేది మారుతుంది. దానివల్ల క్లైమేట్ చేంజ్ అనేది వస్తుంది. ఫ్లడ్స్ కానివ్వండి, డ్రాట్స్, కరువులు,
ఇలాంటి డిఫరెంట్ పరిస్థితుల్ని మనం ఫేస్ చేస్తున్నాము క్లైమేట్ చేంజ్ వల్ల. దాన్ని అడ్రస్ చేయాలి అన్న సందేశంతో స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి జంగ్ ఫరాజ్ అనే శిఖరంపై స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ అనే ఉద్యోగులు ఈ పోస్ట్ కార్డులను ప్రదర్శించడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ముస్లిం ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అన్న దాని గురించి, వాళ్ళ యొక్క ఓట్స్ ఎక్కడ కీలకం అన్న దాని గురించి. ఇక్కడ చూస్తే కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్రం ఇక్కడ చూసుకుంటే లక్షద్వీప్లో అత్యధికంగా 96% ముస్లిమ్స్, ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ తర్వాత అస్సాం. ఇలాగా 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ముస్లిం శాతం ఉంది. సో వాళ్ళ యొక్క ఓట్లు ఏ నియోజకవర్గాల్లో కీలకం కాబోతున్నాయి అన్నదాని అనాలిసిస్ మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్స్పెక్టివ్లో, అంటే ఏ రాష్ట్రాల్లో ఎక్కువ జనాభా ఉన్న దాంట్లో అడుగుతారు, కానీ ఎంతమంది ఓటర్లు ఇవి అడగకపోవచ్చు. లక్షద్వీప్లో చూస్తే అత్యధికంగా ముస్లిమ్సే. జమ్మూ అండ్ కాశ్మీర్లో రాష్ట్రం లెవెల్లో చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ముస్లిం జనాభా ఎక్కువ ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే లక్షద్వీప్లో, అలాగే గుర్తుపెట్టుకోవాలి. మన ఉమ్మడి రాష్ట్రాల్లో 9% మాత్రమే ముస్లిం జనాభా అనేది ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ 8 అంశాలు ఇచ్చారు. వాటిలో అవి ఎంతవరకు గవర్నమెంట్ యొక్క ఓట్స్ని ఇంపాక్ట్ చేస్తాయి అని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క దాని గురించి, పార్టీ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తాయని కాదు, నిరుద్యోగం అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, పుల్వామా అటాక్ ఎక్కడ జరిగింది, దాని తర్వాత ఈవెంట్స్ ఏంటి, రఫేల్ డీల్ అంటే ఏంటి, దాంట్లో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి, కుంభకోణాలు జరిగాయి అవేంటి, అవి ఎలాగా, రైతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం మెజర్స్ తీసుకున్నారు, ఎన్ఆర్సీ అంటే ఏంటి, అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రాబ్లం ఏంటి, పెద్ద నోట్లు రద్దు, డిమానిటైజేషన్ అది ఎందుకు చేశారు, దాని ఇంపాక్ట్ ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, దాని ఇంప్లిమెంటేషన్ ఎలాగా, ఇలాంటివి మనం చదువుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకసారి ఈ పేపర్లో ఇచ్చినవి చదువుకుంటే మనకి బేసిక్ ఇష్యూస్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సమ్మర్లో డిఫరెంట్ ఫ్రూట్స్ ఇవి పచ్చిగా ఉండి అవి మాగడం కోసం కార్బైడ్ అనేది వాడుతున్నాం అన్నమాట. ఈ కార్బైడ్ వాడడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ సందర్భంలో ఆల్రెడీ మన ఉమ్మడి హైకోర్టు అప్పట్లోనే దీన్ని నిషేధించాలి అని చెప్పడం జరిగింది, కానీ ఇంకా అది యూజ్ చేస్తూనే ఉన్నామన్నమాట. సో ఎవ్వరికీ అది అందకుండా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల క్యాన్సర్ వ్యాధి అనేది వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్యాన్సర్ వ్యాధి కార్సినోజన్స్ అని ఉంటాయన్నమాట. కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ని కలగజేసే ఏజెంట్స్. ఈ కార్బైడ్ అన్నది క్యాన్సర్ని కలగజేసేది, ప్లస్ న్యూరల్ రిలేటెడ్ డిసీజెస్ కూడా కాజ్ చేస్తుంది. కాబట్టి వీటిని నిషేధించాలి కంప్లీట్గా అని చెప్పడం జరిగింది. నిషేధించాక అవి ఎవరైనా యూజ్ చేస్తున్నారా లేదా అని చూసుకోవాలి కూడా అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సంజౌతా ఎక్స్ప్రెస్ గురించి. ఢిల్లీ మరియు లాహోర్ మధ్యలో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ అన్నమాట ఇది. 2007లో ఈ సంజౌతా ఎక్స్ప్రెస్లో బాంబు పేలుడు అనేది జరిగింది. దానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో మెయిన్ అక్యూజ్డ్ అంటే నేరారోపణ జరగబడిందో వాళ్ళని నిన్న ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సంబంధించిన స్పెషల్ కోర్ట్ అనేది వదిలిపెట్టడం జరిగింది. ఈ కంటెక్స్లో ఎన్ఐఏ అంటే ఏంటి, దాన్ని ఎలా ఏర్పాటు చేశాం, ఎప్పుడు ఏర్పాటు చేశామని చూడాలి. 2008లో ముంబైలో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి. ఆ టెర్రరిస్ట్ అటాక్స్ తర్వాత ఈ టెర్రరిస్ట్ అటాక్స్ కానివ్వండి, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఒక నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఉండాలి అని చెప్పి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ యాక్ట్ 2008 అన్నది తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం కొన్ని చట్టాలకి సంబంధించి ఉల్ఫా యాక్ట్ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఊపా అంటాము. ఊపా యాక్ట్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి హైజాక్ చేసినప్పుడు అలాంటి డిఫరెంట్ యాక్ట్స్కి సంబంధించిన వాటిలో ఇన్వెస్టిగేషన్ కోసం ఎన్ఐఏ అనేది ఇంపార్టెంట్ ఏజెన్సీగా ఫామ్ చేయడం జరిగింది. దీనికి స్టేట్స్ యొక్క కన్సెంట్ అక్కర్లేదు. సిబిఐ చూసామనుకోండి, అది సెంట్రల్ బాడీ, అంటే సెంటర్లో మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయగలదు, స్టేట్స్లో కాదు. ఇక్కడ నేషనల్ అంటే
అటు స్టేట్స్ ఇటు సెంటర్ రెండిట్లో ఇన్వెస్టిగేట్ చేయగలదు. స్టేట్ యొక్క కన్సెంట్ అనేది అవసరం లేదు ఎన్ఐఏకి. ఇవి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవాళకి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్.